నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। వరద నష్టం అంచనాలపై నివేదికను పంపాలి। రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఏపీ విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా। చీరాల ఉప ఖజానా కార్యాలయ అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ స్పందన। చీరాల ఆర్డీఓ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు శ్రీకారం। చీరాల ఉప ఖజానా అధికారి భాగ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు। మిగిలిన సిబ్బంది మొత్తంపై క్రమశిక్షణ చర్యలు। వందే భారత్ రైలుకు పెరుగుతున్న డిమాండ్। చీరాలలో హాల్టింగ్ ఇవ్వాలంటున్న అన్ని వర్గాల ప్రజల డిమాండ్। భారీ వర్షాలు వరద విపత్తుతో నష్టపోయిన కుటుంబాలకు ఈ నెల 20వ తేదీన నష్టపరిహారం పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్ సిసోడియా ఆదేశించారు। విపత్తు నిర్వహణపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర రాజధాని నుంచి బుధవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు। బాపట్ల జిల్లాలో జరిగిన నష్టంపై ఏపీ విపత్తు నిర్వహణ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు। నష్టం అంచనాలపై నివేదిక పంపాలని ఆదేశించారు। మత్స్యకారులు, చేనేతలు, వ్యవసాయ, ఉద్యానవన పంటలు తదితర అంశాలపై తదుపరి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు। తీర ప్రాంతమైన బాపట్ల జిల్లాలో 7,970 గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకుని దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు। విపత్తుతో 3 మండలాల్లోని 24 గ్రామాలు నీట మునిగి దెబ్బతిన్నాయన్నారు। 30,000 మంది బాధితులయ్యారని కలెక్టర్ తెలిపారు। 194 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 214 కచ్చా గృహాలు, 245 పూరీలు దెబ్బతిన్నట్టు వివరించారు। 438 గేదెల షెడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు। 24 గేదెలు, 1 దున్నపోతు, 34 గొర్రెలు, మేకలు, 351 కోళ్లు మృతి చెందాయన్నారు। నష్టపోయిన కుటుంబాలలో 4 యానాది కుటుంబాలకు ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేవని ఆయనకు వివరించారు। సదరు కుటుంబాలకు పరిహారం నేరుగా అందించడానికి అనుమతి ఇవ్వాలన్నారు। బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు। రాష్ట్ర ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించిన మేరకు అత్యవసరంగా జిల్లాకు 7.09 కోట్ల నిధులు కావాలని విన్నవించారు। పంట నష్టం వివరాలు లిఖితపూర్వకంగా నివేదిక పంపుతామని తెలిపారు। 24 sir. Villages inundated. 24 sir. Towns affected. 3 towns sir. Wards inundated. Sir, inundated wards nil sir. But town affected inundated కాలేదా? Inundation లేదు sir. Heavy rains వచ్చాయి. Sir. Okay. తర్వాత population affected 30,000 sir. Human loss Nil sir. livestock Sir, livestock cow buffalo 24 sir. Sheep goat 34 sir. Poultry 351 sir. And draught animal bullock 1 sir. Calf or heifer 2 sir. calf heifer 2 sir. తర్వాత houses inundated Sir, 7970 sir. 7,970 sir. fully damaged pakka house Nil sir. fully damaged kacha house Nil sir. partially damaged pakka house 194 sir. చీరాల ఉప ఖజానా కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ స్పందించారు। అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు। ఉప ఖజానా శాఖ కార్యాలయ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు। ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీరాల ఉప ఖజానా అధికారికి భాగ్యలక్ష్మిని సరెండర్ చేస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు। ఇదే క్రమంలో కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బంది మొత్తంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది। అందులో భాగంగా జిల్లాలోని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు ఖజానా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి జిల్లా కలెక్టర్ లేఖ పంపారు। చీరాల ఉప ఖజానా శాఖ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా ఉద్యోగులు, పెన్షన్దారులు బిల్లులు పెండింగ్ లో పెట్టి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా కార్యాలయంలోని సబ్ ట్రెజరీ అధికారి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు, లంచాలు వచ్చే స్థానాల్లో విధులు నిర్వహిస్తామని, ఎవరికి వారే బిల్లులు పాస్ చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం పట్ల ఇప్పటికే చీరాల సబ్ ట్రెజరీ కార్యాలయంలోని పరిస్థితులపై బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డిని విచారణకు ఆదేశించారు। ఈ క్రమంలో చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి
ట్రెజరీ కార్యాలయంలోని వాస్తవ పరిస్థితులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు, పెండింగ్ బిల్లులపై విచారణ చేపట్టారు. విచారణ అనంతరం చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి చీరాల ఉప ఖజానా శాఖలో పరిస్థితిని కలెక్టర్ కు వివరిస్తూ నివేదించారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీరాల ఉప ఖజానా అధికారికే భాగ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఉప ఖజానా అధికారికే భాగ్యలక్ష్మిని సరెండర్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక ఇదే క్రమంలో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బంది మొత్తంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలోని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు ఖజానా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి జిల్లా కలెక్టర్ లేఖ పంపారు. తక్షణమే అక్కడ సిబ్బంది బదిలీ కానున్నారని కలెక్టర్ వెల్లడించారు. చీరాల సబ్ ట్రెజరీ ఆఫీస్లో ఇటీవల చాలా మంది ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాల బిల్లులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లులు వందల సంఖ్యలో పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఎవరు వాటిని పరిష్కారం చేయట్లేదు. వాళ్ళకి జీతాలు కానీ పెన్షన్లు కానీ పడట్లేదు. అట్లనే సంబంధించిన ఎంప్లాయీలు ఆ ఆఫీస్ చుట్టూ వందల సార్లు కాళ్ళరిగేలాగా తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అనేటువంటి ఫిర్యాదులు మనకు అందాయి. ఒకవైపు మీడియా ద్వారా కూడా ఇవి వచ్చాయి, మరొక వైపున ఎంప్లాయీస్ ద్వారా కూడా వచ్చాయి. సో దీని మీదట మనం ఏం చేశామంటే కన్సర్న్డ్ ఆర్డీఓ చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డిని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ని ఇద్దరిని కూడా మనం ఎంక్వైరీకి పంపించాం. సో వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ 6 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఎంప్లాయీ యొక్క అఫీషియల్ లాగిన్లో వెరిఫై చేస్తే వందల సంఖ్యలో బిల్లులు 2 నెలలుగా పెండింగ్ ఉన్నాయి. అంటే ఎవరికైతే సక్రమంగా ఈ నెల వాళ్ళకు జీతాలు అందాలను, ఎవరికైతే వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్స్ టైం టు టైం రావాలను, అవన్నీ కూడా ఎటువంటి సెన్సిటివిటీ లేకుండా, మానవత్వం లేకుండా అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి వాళ్ళ లాగిన్లో. ఎందుకు పెండింగ్ ఉన్నాయని కూడా ఈ ఎంక్వైరీ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తే ఇటీవల ఆ సబ్ ట్రెజరీ ఆఫీసరు ఒక ఆఫీస్ ఆర్డర్ని ఇచ్చారని, ఆ ఆఫీస్ ఆర్డర్లో వాళ్ళ సీట్లు అనేవి వేరే సీట్లు కేటాయిస్తూ మార్పులు చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చారని, ఆ ఆర్డర్ అనేది వాళ్ళల్లో కొంతమందికి నచ్చలేదని, నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఎవరు కూడా పనులు చేయకుండా ఆ ఆఫీస్ ఆర్డర్ని ఆనర్ చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళ లాగిన్లలో పనులు చేయకుండా ఏమి చేయకుండా 2 నెలలు వాళ్ళు ఒక విధంగా ధిక్కారంగా అక్కడ ఉన్నారు. ఈ విషయాన్ని సంబంధించిన ఎస్టీఓ డిటిఓ స్థాయికి కానీ డైరెక్టర్ ట్రెజరీ డిపార్ట్మెంట్ స్థాయికి కానీ ఎస్కలేట్ చేయకుండా, ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి ఈ విషయాల్ని తీసుకొని రాకుండా ఆ ఎస్టీఓ కూడా వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాలయాపన చేస్తూ మొత్తం మీద ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి తీవ్రమైనటువంటి ఇబ్బందిని, డిస్కంఫర్ట్ని కలిగించారు. వాళ్ళకి రావాల్సిన ఎంటైటిల్మెంట్, వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు రావాల్సిన తర్వాత ఈ ఎంక్వైరీ అంతా జరిగిన తర్వాత వీళ్ళలో ఈ ఎస్టీఓని నిన్న సాయంత్రంనే మనము డైరెక్టర్ ట్రెజరీస్కి సరెండర్ చేయడం జరిగింది. ఆమె మీద శాఖాపరమైనటువంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆమెను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఆమెను ఇంకెక్కడైనా ఆఫ్టర్ సస్పెన్షన్ ఆల్సో షీ విల్ నాట్ బి సపోజ్డ్ టు పోస్ట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. సో ఆ విధంగా డైరెక్టర్ ట్రెజరీకి సరెండర్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 6 ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ 6 ఎంప్లాయీస్ని కూడా తక్షణమే అక్కడి నుంచి ఫార్ అవే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేసేయడమే కాకుండా డిసిప్లినరీ యాక్షన్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి రాయడం జరిగింది. సో ఒక రకంగా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో దానికి ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ఎక్కడ కూడా జిల్లాలో ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఆ ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ స్థాయిలో కానీ ఎటువంటి తప్పు అనేది జరగకూడదు. ప్రభుత్వం అనేది హైలీ సెన్సిటివ్గా పనిచేస్తుంది. ఉద్యోగులు అనే వాళ్ళు కూడా హైలీ సెన్సిటివ్గా పనిచేయాలి. ఎక్కడైనా నిర్లక్ష్యం అనేది కనపడినా, ఏదైనా ప్రాబ్లం అనేది ఇట్లాంటిది ఎన్కౌంటర్ అయినా ఇంకా సీరియస్గా వ్యవహరిస్తామని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. జిల్లా ఉప ఖజానాధికారి చీరాల కార్యాలయం మీద వచ్చినటువంటి దినపత్రికలో వచ్చినటువంటి ఆరోపణల మీద బాపట్ల జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు రెవెన్యూ డివిజన్ అధికారి చీరాల అయినటువంటి నేను 15/9/2024 కార్యాలయాన్ని సందర్శించి అక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులందరితోటి
ఈ విషయానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి పూర్తి వివరాలతో ఒక నివేదికను జిల్లా కలెక్టర్ బాపట్ల వారికి పంపించడం జరిగింది. ఆ నివేదిక పంపించడం జరిగింది. నివేదికల్లో పొందుపరిచినటువంటి వివరాలకు తగ్గట్టుగా జిల్లా కలెక్టర్ గారు నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిత్యం ప్రయాణికుల రద్దీ ఉండే చీరాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఆపాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వేలో గుర్తింపు పొందిన చీరాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నిలుపుదల చేయాలని ఇక్కడి ప్రజలు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణికుల ద్వారా గూడ్స్ ద్వారా కోట్లాది రూపాయలను రైల్వేకు అందిస్తుందని చీరాల రైల్వే స్టేషన్ పై చిన్న చూపు చూడడం న్యాయం కాదని ప్రయాణికులు అంటున్నారు. రాష్ట్ర ప్రగతిలో రైల్వే కీలక భూమిక పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక ఇదే క్రమంలో ఏపీలో అమృత్ భారత్ పథకం ద్వారా స్టేషన్లను అభివృద్ధి చేయడంతో పాటు వందే భారత్ రైళ్లతో కొత్త లైన్లతో ఏపీ రైల్వే వ్యవస్థను పరిపుష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలకు తగ్గట్టు మారుతున్న ఆధునిక కాలానికి తగ్గట్టు హైఫై వసతులతో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. రైల్వే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే వందే భారత్ ట్రైన్స్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ విషయంలో మాత్రం ప్రయాణికులు కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. చీరాల స్టేషన్ మీదుగా సికింద్రాబాద్ తిరుపతి అనుసంధానంగా వెళ్లే వందే భారత్ ట్రైన్ కు బాపట్ల జిల్లాలో ఎక్కడా స్టాప్ లేదు. అందులోని వాణిజ్య సముదాయంగా పేరుగాంచిన చీరాల రైల్వే స్టేషన్ కి స్టాపింగ్ ఇవ్వాలనే వాదం ఈనాటిది కాదు. వందే భారత్ ట్రైన్ ప్రారంభం నుంచి ఈ వాదన వినిపిస్తోంది. ఇది కాస్త ఈ మధ్య కాలంలో మరింత బలంగా వినిపిస్తోంది. చిన్న బొంబాయిగా పేరుగాంచిన చీరలలో 2000కు పైగా వస్త్ర దుకాణాలు, 1000 చేనేత దుకాణాలు, జీడిపప్పు, ఆక్వా పర్యాటకంగాను చీరాల అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. నిత్యం వేలాది మంది వివిధ వ్యాపారాలకు సంబంధించి వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక రెవెన్యూ పరంగాను చీరాల రైల్వే స్టేషన్ రాష్ట్రంలో అత్యధికంగా రెవెన్యూ వచ్చే మొదటి 30 స్థానాల్లో ఒక్కటిగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు దేశవ్యాప్తంగా ఆధునీకరణ చేస్తున్న రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ పథకంలో సెలెక్ట్ అయిన చీరాల రైల్వే స్టేషన్లోనూ వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని కోరుతున్నారు. ప్రయాణికుల ద్వారా గూడ్స్ ద్వారా కోట్లాది రూపాయలను రైల్వేకు అందిస్తుందని, చీరాల రైల్వే స్టేషన్ పై చిన్న చూపు చూడటం న్యాయం కాదని ప్రయాణికులు అంటున్నారు. రైల్వే అధికారులకు అలానే ప్రజాప్రతినిధులకు ఒక అభ్యర్థన. నా పేరు వలివేటి మురళీకృష్ణ, చీరాల వాస్తవ్యుని. చీరాల ఈ మధ్యనే వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్లో టాప్ 30 ప్లేసెస్లో ఉంది. కమర్షియల్ టర్న్ ఓవర్ దృష్ట్యా చూసుకుంటే చిన్న బొంబాయిగా పేరొందినటువంటి ఈ ఊర్లో వ్యాపారస్తులు వచ్చేవారు పోయేవారు ఎంతోమంది రోజు తిరుగుతూ ఉంటారు. ఇటువంటి ఈ బిజీ ప్లేస్కి వందే భారత్ స్టాప్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థన పెడుతున్నాము. ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, ఇంకొంచెం పుర ప్రగతికి దోహదపడుతుంది. మరి మనకి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో దేశంలోనే అనేకమైనటువంటి రైల్వే శాఖలో అనేకమైన చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రైల్వే లైన్ తప్పితే మరి ఒక లైన్ లేదు. మరి అటువంటి గూడూరు నుంచి విజయవాడ వరకు మనకి 3వ లైన్ కూడా వేయడం జరుగుతుంది. అన్ని రకాల రైల్వే స్టేషన్స్ని కూడా ఆధునీకరణ కోసం చేస్తున్నారు. మన చీరాల రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా రమారమి 50 కోట్ల రూపాయలు మన చీరాల రైల్వే స్టేషన్కి గౌరవ ప్రధాని మన సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మరి రైల్వేలు కొత్త రైళ్లు అనేకమైనటువంటి కొత్త రైళ్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా వందే భారత్ రైలు ప్రత్యేకంగా మన ప్రాంతంలో వెళుతూ ఉంది. మనం కనుక గమనించినట్టయితే గత కొద్ది రోజుల క్రితం ఇచ్చినటువంటి గణాంకాలను చూసుకున్నట్టయితే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో చీరాల రైల్వే స్టేషన్ అత్యంత ఎకానమీ రాబడి వచ్చినటువంటి స్టేషన్గా మన చీరాల ఉంది. దాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోవడం జరిగింది, ఇంత రాబడి వస్తుందని చెప్పి. మరి ఇంత రాబడి వస్తూ ఇంతమంది ప్రయాణికులు ఇక్కడి నుంచి చీరాల రైల్వే స్టేషన్ నుంచి చీరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చీరాలకి వందే భారత్ రైళ్ళు కనుక మనం ఇక్కడ ఆపినట్లయితే ఈ చుట్టుపక్కల వారందరికీ కూడా ఎంతో
సౌకర్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ ఖచ్చితంగా మనం టికెట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవటం కానీ అంతా కూడా ఖచ్చితంగా రైల్వే వాళ్ళకి లాభం చేకూరడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తున్నాము. అలానే ఎంపీ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాము. వారు కూడా రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా నేను వందే భారత్ రైలు ఇక్కడ ఆపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలానే దగ్గుబాటి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా వినతి పత్రం ఇస్తున్నాము. వందే భారత్ రైలుని చీరాలలో ఆపించే విధంగా సదరు రైల్వే మంత్రి గారి దృష్టికి కూడా తమరు కూడా చెప్పాలని చెప్పి వారిని కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా చీరాలలో వందే భారత్ రైలుని ఆపాలనేది చీరాల చుట్టుపక్కల ఉన్నటువంటి వారి అందరి కోరిక. అదేవిధంగా ఆపడం అనేది సముచితమని కూడా అందరూ భావిస్తున్నారు. అత్యంత రాబడి వస్తున్నటువంటి చీరాల రైల్వే స్టేషన్లో ఈ యొక్క వందే భారత్ రైలుని నిలుపుదల చేసే విధంగా అతి త్వరలో వస్తుందనేటువంటి ఆశతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా జరగాలని చెప్పి కోరుకుంటూ వందే భారత్ రైలుని చీరాలలో ఆపించే విధంగా చర్యలు తీసుకోవాలని సదరు ఎంపీ గారిని అందరినీ కూడా కోరుతున్నాము. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు గుర్రం రాఘవరావు మాట్లాడుతున్నాను. ఇటీవల మనకందరికీ తెలిసిందే హై స్పీడ్ ట్రైన్లు అనేది మరి మన మోడీ గారు మొదలుపెట్టారు. ప్రజలకి చాలా సదుపాయంగా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మరి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది చీరాలలో షాపింగ్ కోరుతూ అనేక వినతి పత్రాలు అనేది మేము ఇవ్వటం జరిగింది మా అసోసియేషన్ తరఫున. మరి అట్లానే ఎంపీ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. మరి మాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలంటే మేము ఒంగోలు వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది. మరి చీరాల క్లాత్ మర్చెంట్స్ సుమారుగా 2000 దుకాణాలు ఉన్నాయి. అట్లానే హ్యాండ్లూమ్ వాళ్ళు 1000 నుంచి 1500 దాకా హ్యాండ్లూమ్ వాళ్ళవి ఉన్నాయి. అట్లానే జీడిపప్పు పరిశ్రమ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనది. దీనికి తోడు ఇటీవల రామాపురంలో బీచ్ రిసార్ట్స్ కట్టడం వలన పర్యాటకుల సందడి కూడా అక్కడ ఎక్కువగా ఉన్నది. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్లోనే టాప్ 30లో ఉన్నది చీరాల రెవెన్యూ. మన చీరాల రైల్వే స్టేషన్లో చీరాల రెవెన్యూ అనేది టాప్ 30లో ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు, రైల్వే మంత్రి గారు, ఇతరత్ర రైల్వేకి సంబంధించిన అధికారులు అందరూ కూడా మా యొక్క వినతిని మీరు పరిగణలోకి తీసుకొని చీరాలకి మరి వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వందే భారత్ ట్రైను చీరాల ఆపమని ఆ ట్రైన్ వచ్చిన రోజే చీరాల రోటరీ క్లబ్ తరఫున వాకర్స్ అసోసియేషన్ తరఫున లెటర్స్ రాసి ఆ రోజు ఇంజన్లో ఉన్న డిఆర్ఎం గారికి ఇవ్వటం జరిగింది. చీరాల వస్త్ర వ్యాపారానికి చాలా ప్రసిద్ధిగాంచింది. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది. 1000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో మరి ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ రూపంలో మరి ఇక్కడ వస్త్ర వ్యాపారులు కడుతూ ఉన్నారు. అలానే అనేక ట్రైన్స్ చీరాల్లో ఆగుతున్నాయి. వందే భారత్ ట్రైన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా ఈ మధ్య రైల్వేకి వచ్చే ఆదాయంలో మన చీరాల రైల్వే స్టేషను 30వ ప్లేస్లో ఉంది. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ. అలానే చేనేత పరిశ్రమ కూడా బాగా డెవలప్ అయి ఉంది. అలానే వేటపాలెం వచ్చేసరికి జీడిపప్పు పరిశ్రమ కూడా బాగా వృద్ధి చెందింది. ఇటు రామాపురం మొదలుకొని వాడరేవు సూర్యాలంక వరకు కూడా మరి పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి మాకు చీరాల్లో వందే భారత ట్రైన్ తప్పనిసరిగా ఆగాలని మేము చీరాల ప్రజానీకం అందరి తరపున మనస్ఫూర్తిగా. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర రాజధాని నుంచి ఆయన గురువారం వీక్షణ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్లు హాజరయ్యారు.
స్వర్ణాంధ్ర జిల్లా విజన్ ప్లాన్ అక్టోబర్ 15వ తేదీ నాటికి రూపొందించాలని ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా మండల స్థాయిలో ప్రణాళికలు రూపొందించి నివేదిక పంపాలని ఆదేశించారు. ఇక ఇదే క్రమంలో స్వర్ణాంధ్ర కొరకు రానున్న 5 ఏళ్లకు వార్షిక ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి ఏటా లక్ష్యం ఏంటో వార్షిక ప్రణాళికలో పొందుపరుస్తూ డాక్యుమెంటరీ సిద్ధం చేయాలన్నారు. తీర ప్రాంతాలున్న జిల్లాలో మత్స్య సంపద వృద్ధిని ఉటంకిస్తూ ప్రణాళికలు ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో సమావేశమై మాట్లాడారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా విజన్ కొరకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. రూపొందించే విజన్ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రణాళికలో ప్రజల సూచనలు, సలహాలు స్వీకరించాలన్నారు. ప్రజా సంబంధమైన వార్షిక ప్రణాళిక ఉండాలని, ప్రజలు భాగస్వాములయ్యేందుకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెస్తామన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ముఖ్య సెంటర్లలో క్యూఆర్ కోడ్ ఉంచుతామన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రజల అభిప్రాయాలను పొందుపరచవచ్చన్నారు. అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు విజన్ డాక్యుమెంట్ అందేలా చూడాలన్నారు. తదుపరి విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. సాంకేతిక రంగంపై అవగాహన లేని వారి కొరకు అన్ని ఎండిఓ కార్యాలయాల్లో డ్రాప్ బాక్స్లు ఉంచాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా గ్రామ, వార్డు సభలు నిర్వహించి మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు. అక్టోబర్ 19వ తేదీ నాటికి జిల్లా స్థాయిలో డాక్యుమెంటరీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని, ఈ ఇన్స్ట్రక్షన్స్ కి సంబంధించి దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటరాక్టివ్ వీడియో కాన్ఫరెన్స్ మీకైనా నాకైనా. బట్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని ఇన్వాల్వ్ చేయడం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి సర్టెన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ హయ్యర్ లెవెల్ నుంచి, చీఫ్ సెక్రటరీ గారి లెవెల్ నుంచి, అట్లానే ప్లానింగ్ సెక్రటరీ గారి లెవెల్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. దిస్ ఈస్ ద ఫస్ట్ డే. మొట్టమొదటి ఏంటంటే మనకు విజన్ డాక్యుమెంట్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అట్ ది స్టేట్ లెవెల్. మనం కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక వర్క్షాప్ లాగా మళ్ళీ పెట్టేసుకొని వెంటనే టైం లేదు దీనికి. చాలా ఏదైతే స్టేట్ లెవెల్లో విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయిందో ఆ విజన్ డాక్యుమెంట్లో ఏ జిల్లాలకి ఏమి ఇచ్చారు, మన జిల్లాకి ఆస్పిరేషన్స్ ఏమి ఇచ్చారు, మన జిల్లాలో డీటెయిల్స్గా వెళ్ళినప్పుడు పోర్ట్స్ గురించి కానీ, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ కానీ, హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ కానీ, గ్రానైట్ మైనింగ్ కానీ, గ్రానైట్ పాలిషింగ్, కటింగ్ పాలిషింగ్ కానీ, పోర్ట్ లెడ్ కానీ, బీచ్ టూరిజం కానీ, వాటర్ టూరిజం, ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే మన డిస్ట్రిక్ట్కి ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై ద స్టేట్ సమ్ విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ డాక్యుమెంట్ ఫస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మస్ట్ వాచ్. అందరూ కూడా దాన్ని ఏం తయారు చేయాలంటే స్టేట్ లెవెల్లో ఎలా తయారైంది, ఏం తయారైంది అనేది మీ డిపార్ట్మెంట్కి సంబంధించి జరుగుతుంది, వాటి మీద ఎట్లా అనేది. హెల్త్ సెక్టార్ చూసుకున్నప్పుడు హెల్త్ విషయం వార్డు సభలో డిస్ట్రిక్ట్ హెచ్ఓడి నుంచి ఎలా ఉండాలి, మండల్ ప్లాన్ ప్రిపరేషన్ అనేది చేసేటప్పుడు నా కంట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి, డిస్ట్రిక్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు నా కంట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలని ఈచ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కెన్ సెట్ ఏ గోల్. ఆయన ఒక టాస్క్ లాగా, ఒక ఎయిమ్ లాగా పెట్టుకోవడానికి ఫస్ట్ విజన్ డాక్యుమెంట్ వాచింగ్ చేసినప్పుడే ఆయనకు ఒక ఐడియా వస్తుంది. సో వితౌట్ ఎనీ వేస్టింగ్. చీరాల పట్టణంలోని పేరాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా తయారు చేయుచున్న నూతన రథం నిర్మాణానికి సంబంధించిన దాతలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఇరువురు దాతలు నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. చీరాల పట్టణంలోని పేరాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా తయారు చేస్తున్న నూతన రథం నిర్మాణానికి సంబంధించి దాతలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఇరువురు దాతలు నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. చీరాల పట్టణం పేరాలకు చెందిన శైలేంద్ర 10,116, సావిత్రి 50,116 నగదును నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని భూములపై సమగ్రంగా రూపొందించిన నివేదికను ఈ నెల 21వ తేదీలోగా నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలపై తహసీల్దార్లు నివేదిక ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని భూములపై సమగ్రంగా రూపొందించిన నివేదికను ఈ నెల 21 తేదీలోగా నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ భూములపై సమగ్రంగా రూపొందించిన నివేదికను ఈ నెల 21వ తేదీలోగా కలెక్టరేట్ కు అందించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు. ఇక రెవెన్యూ అధికారులు మనసు దగ్గర పెట్టుకుని బాధ్యతతో పనిచేయాలన్నారు. నివేదిక తయారీలో నిర్లిప్తంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తప్పులు పొరపాట్లు లేకుండా నిక్కచ్చిగా వివరాలు ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం మండల గ్రామ స్థాయిలో కమిటీలు వేశామన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్, అసిస్టెంట్ రిజిస్టర్, మండల సర్వేయర్ కలిసి మండల స్థాయి కమిటీలో ఉంటారని చెప్పారు. తహసీల్దార్, సర్వేయర్, వీఆర్ఓలు గ్రామ స్థాయి కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల క్రయ విక్రయాలు క్రమ పద్ధతిలో జరిగాయా, చట్టం ఉల్లంఘన జరిగిందా అనే అంశాలను స్పష్టంగా నివేదించాలన్నారు. ఇక చుక్కల భూమి వివరాలు, షరతులు గల పట్టా భూమి వివరాలు స్పష్టంగా పొందుపరచాలని కలెక్టర్ చెప్పారు. సర్వీస్ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చట్టం ఉల్లంఘనకు గురైందా లేదా అనే విషయాలను స్పష్టంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. డీకే పట్టాల దస్త్రాలు, అసైన్మెంట్ భూములకు సంబంధించిన దస్త్రాలు, ఆర్ఓఆర్ దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సీలింగ్ ల్యాండ్ వివరాలు పునః పరిశీలన చేయాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్ఎస్ఆర్ తో సరిచూసుకోవాలన్నారు. లేదా RSAFLR దస్త్రాలను పరిశీలించాలన్నారు. అసైన్డ్ భూముల్లో గత 20 ఏళ్లుగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ భూమిని అనుభవిస్తుంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను తహసీల్దార్ పరిశీలించి నివేదించాలన్నారు. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ని అండర్ ద గీజ్ ఆఫ్ పట్టా ల్యాండ్ అని చెప్పి ఏమైనా మనం పొరపాటున 22A నుంచి డిలీట్ చేయడం జరిగిందా, టాస్క్ మీరు పని చేయాలనో అది ఒక క్లారిటీ ఉంది మీకు ఆ 2 ప్రొసీడింగ్స్లో. ఆ క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత కూడా నేను కొంత మీకు ఇప్పుడు ఇంట్రొడక్టరీగా కొంత చెప్తాను నేను. సో నెంబర్ 1 ఏంటంటే, మనకు యాక్చువల్గా స్టేట్ లెవెల్ నుంచి 4 వచ్చాయి ఫార్మాట్స్, అంతేనమ్మా? పట్టా ల్యాండ్స్కి లేదు, 4 రకాల ఫార్మాట్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ నుంచి. మనం ఏం చేసామంటే ఒకటి లాస్ట్లో 5వది కూడా జోడించాం. అదేంటంటే పట్టా ల్యాండ్స్ని కూడా 22A నుంచి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ పట్టా ల్యాండ్స్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని ల్యాండ్ పార్సల్స్ మనము డిలేషన్ చేశాము 22A పర్వ్యూ నుంచి, ఆ డిలేషన్ అవి పట్టా ల్యాండ్స్ కాబట్టి మనము ఫ్లడ్లో డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం చేయలేకపోయాం. వెంటనే మనకు 2 days బ్యాక్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సార్ ఈ ఎక్సర్సైజ్ని మీరు చాలా ప్రయారిటీ కింద తీసుకొని వెంటనే చేసి స్టేట్ లెవెల్కి పంపించండి అని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మీ అందరితో నేను సమావేశమయ్యాను. అయితే ఈ 1E అనేది మనం ఇచ్చాం జిల్లా లెవెల్లో. సో అది మీరు గమనించాలి. అది మీరు CCLA ప్రొసీడింగ్స్లో మోస్ట్లీ మీకు ఇది దొరకదు, ఈ ఫార్మాట్ డిస్ట్రిక్ట్ దాంట్లో మీకు దొరుకుతుంది. తర్వాత మనము దీన్ని ఎలా చేయాలి అనేటువంటి ప్రొసీజర్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీజర్లో విలేజ్ కమిటీలో VRO ఉంటారు, విలేజ్ సర్వేయర్ ఉంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ విలేజ్ సర్వేయర్ అనేవాళ్ళు విలేజ్ లెవెల్ కమిటీలో ఉంటారు. విలేజ్ లెవెల్ కమిటీలో ప్రతి విలేజ్లో తహసీల్దార్ ఈజ్ ఆల్సో హెడ్డింగ్ దట్ విలేజ్ కమిటీ. తనకు ఒకవేళ 15 విలేజ్లు ఉంటే తహసీల్దార్ హెడెడ్ ఇన్ ఆల్ 15 విలేజెస్. ఆ విలేజ్ టీంలో VRO అండ్ విలేజ్ సర్వేతో పాటు తహసీల్దార్ ఈజ్ హెడ్డింగ్ దట్ కమిటీ, దట్ టీమ్. సో ఆయనకు 15 ఉంటే 15లో కూడా ఆయన ఉంటాడు, 20 ఉంటే 20లో ఉంటాడు. సో సెన్స్ ఏంటి ఇందులో అని అంటే, ప్రతి విలేజ్లో తయారయ్యే దాంట్లో కమిటీలో హెడ్గా ఉంటాడు కాబట్టి తప్పులు లేకుండా స్క్రూటినీ చేసుకొని వాటిని ఆయన తయారు చేస్తాడు అనేటువంటి సెన్స్ ఇందులో లాజిక్. ఆ తర్వాత మండల్ లెవెల్ కమిటీ ఉంటుంది. మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్ ఈజ్ ద మెంబర్ అండ్ కన్వీనర్, మండల్ సర్వేయర్ ఈజ్ అ మెంబర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫ్రమ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విల్ బి ఎ మెంబర్, అండ్ ఈ మండల్ కమిటీలో RDO ఉంటారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకోగా 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.18 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని వ్యాఖ్యానించారు. దాదాపు 10 ఏళ్ల తరువాత జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్టేటస్ పునరుద్ధరణపై ప్రస్తావించింది. అయితే ఆర్టికల్ 370 పై మాత్రం మౌనం వహించింది. అయితే పాక్ లో జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై అడిగిన ఓ ప్రశ్నకు స్పందించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని, ఆ పార్టీలకే విజయావకాశాలున్నాయన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషి ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిసి 5గురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇందులో గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈసారి కొత్తగా ముఖేష్ అహ్లావత్ సైతం కేబినెట్ గా ప్రమాణం చేస్తున్నట్టుగా సమాచారం. ఆయన సుల్తాన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం 5గురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగిన అతీషి సీఎం గా నియామకమయ్యారు. సీఎంతో పాటు మంత్రులు సైతం ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం, ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు, ఇచ్చిన హామీలు అమలు చేయాలనే లక్ష్యం. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, 3 పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలా చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులైంది. రేపటితో 100 రోజులు పూర్తి కానుంది. అపోజిషన్ లో ఉన్నప్పుడు పవర్ లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పినట్టుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ 100 రోజులు కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి? భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తోందా? ఏవో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం అని లైట్ తీసుకోలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలనే లక్ష్యం. ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన కొనసాగింది. యమహా నుంచి వచ్చే 2 వీలర్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. యమహా RX 100 నుంచి R15 వరకు ప్రత్యేకమైన కస్టమర్ బేస్ కొనసాగుతోంది. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన యమహా R15 నుంచి కొత్త వేరియంట్ ను కంపెనీ లాంచ్ చేసింది. యమహా R15M మోడల్ ను కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్స్ తో తీసుకొచ్చింది. కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ అనేది R15M కార్బన్ బాడీ వర్క్ నుంచి తీసుకున్నామని, దీనికి మోడర్న్ వాటర్ డిప్పింగ్ టెక్నాలజీ వినియోగించి కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ తీసుకొచ్చినట్టుగా యమహా ప్రకటించింది. దీని ధర 2.08 లక్షలుగా ఉంది. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు యమహా బ్లూ స్క్వేర్ షోరూంలకు వెళ్లాల్సి ఉంటుంది. T20 వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో తొలి సిరీస్ లో భారత జట్టు మొదట్లో తడబడిన ఆఖరికి నిలబడింది. పాకిస్తాన్ పై టెస్ట్ సిరీస్ విజయోత్సాహాన్ని కొనసాగించిన బంగ్లా భారత్ ను ఆదిలో ఇరుకున పెట్టింది. పేసర్ హసన్ అహ్మద్ ధాటికి టాప్ ఆర్డర్ విఫలమైన యశస్వి జైస్వాల్ మెరుపులతో కోలుకుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల ఎదురు దాడితో బంగ్లాదేశ్ కుదేలైంది. 2వ స్టేషన్ నుంచి మొదలైన టీమిండియా ఆధిపత్యం ఆఖరి సెషన్ లో తారాస్థాయికి చేరింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద నష్టం అంచనాలపై నివేదికను పంపాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఏపీ విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా. చీరాల ఉప ఖజానా కార్యాలయ అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ స్పందన. చీరాల ఆర్డీఓ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు శ్రీకారం. చీరాల ఉప ఖజానా అధికారి భాగ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు. మిగిలిన సిబ్బంది మొత్తంపై క్రమశిక్షణ చర్యలు. వందే భారత్ రైలుకు పెరుగుతున్న డిమాండ్. చీరాలలో హాల్టింగ్ ఇవ్వాలంటున్న అన్ని వర్గాల ప్రజల డిమాండ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.